శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో నిన్న మనము మన ప్రవర్తన గురించి బాబాగారు ఉపదేశం గురించి విన్నాము. మరి ఇప్పుడు సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఇది 19వ అధ్యాయం కింద వస్తుందండి. మనకు 18, 19 రెండు కలిసి ఉన్నాయి కదా. ఇది 19వ అధ్యాయం కింద ఈ యొక్క వివరణ ఇచ్చారండి. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకునుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతా వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతించును. చూడండి, సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఈ సాయిబాబా సద్విచారమును ఎట్లు ప్రోత్సహించుచుండెను తెలుసుకునుట మిగుల ఆసక్తికరంగా ఉంటుంది. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి అవ్వాలి. సర్వస్వ శరణాగతి అయితేనే మనము ఆయనకి ఈ యొక్క భక్తి ప్రేమలతో, మామూలుగా కదండి, భక్తి ప్రేమలతో అప్పుడే ఆయన మనకి సహాయపడతారు. ఎప్పుడు పడతారు? పదే పదే పడతారు. మనము ఇలా తలుచుకోగానే అలా పడతారండి, మనకు సహాయపడతారు. అలాగే ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతా వృద్ధి చేసినచో, అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన, మంచి ఆలోచనే వచ్చిందనుకోండి, దాన్ని నువ్వు ఆలోచించి దాన్ని పగలంతా ఆలోచించు. నీ మేధావృద్ధి ఇంకా ఎక్కువ అవుతుంది. మనము ఆ మంచి పని గురించి ఇంకా ఆలోచించడం మొదలు పెడితే అది ఇంకా వృద్ధి చెందుతుంది, నీ మనస్సు కూడా శాంతిస్తుంది. అంతే కదండి, మరి మన మనస్సు కూడా శాంతిస్తుంది. బాబాగారు చూడండి ఏమంటున్నారంటే, మన బుద్ధిలో మంచి ఆలోచన వస్తే దాన్ని పదే పదే ఆలోచించి దాన్ని ఇంకొంచెం పదును పెట్టు. అంటే నీ ఆలోచనలకి ఇంకొంచెం పదును పెట్టు, అప్పుడు ఇంకొంచెం వృద్ధి పొందుతావు. యామన్ పంతు దీనికై ప్రయత్నించదలిచెను. ఆయన నిజమే, నేను హేమంత్ పంత్ గారు ఈ ఆలోచన భలే ఉందే, బాబాగారు బాగా చెప్పారు అనుకుని ఆయనకు వచ్చిన ఆలోచనకి ఈసారి నేను ఇంకొంచెం పదును పెట్టాలి అనుకుని ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకునేను. ఆయన ఒక బుధవారం అనుకున్నాడండి, పడుకునేటప్పుడు అనుకున్నాడంటండి, రేపు గురువారం కదా, శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడిపెదను. చూడండి, ఆయన రేపు ఈవేళ బుధవారం కదా, పడుకునేటప్పుడు అనుకున్నాడు. బాబాగారు చెప్పారు కదా, మనం ఏదైనా ఒక మంచి పనిని తలపెట్టాలనుకుంటే పదే పదే ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోమని. అదేవిధంగా ఈయన కూడా రేపు ఈవేళ బుధవారము, రేపు తెల్లారితే గురువారము, నేను కూడా ఈ రామనామ స్మరణాన్ని తోనే గడపాలి అనుకున్నాడండి అని నిశ్చయం తీసుకుని పరుకున్నాడు. ఆ మరుసటి దినము లేవగానే రామనామ ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. చూసారా, మనం కూడా అలా చేయించండి. ప్రతి సాయి బిడ్డ కూడా ఈ విధంగా చేయండి. చక్కగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా బాబా గారికి ఎంత దగ్గర అయిపోతామంటే మనము అంత దగ్గర అయిపోతామండి. ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామస్మరణకు ఉన్నంత పవరు అటువంటిదండి. అది నిశ్చయించుకుని మన మనస్సుకి, చూడండి, పలానా టైంకి లేవాలి అనుకుంటే మీ మనసులో స్థిరంగా గట్టిగా అనుకుని చక్కగా నిద్రపోండి, అదే టైంకి కరెక్ట్గా మెలకు వస్తుంది. అలాగా మనసు, అంటే ఈ మనస్సుని మనము చక్కగా ఒక స్థిరమైన ఇదిలో పెట్టుకుంటే, ఎటువంటి చంచల భావము లేకుండా పెట్టుకున్నామంటే అది మనం చేయగలుగుతామండి. అది దాన్నే సాధన అంటారు. ఈ సాధన ప్రతి ఒక్కరూ చేయండి, చక్కగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నం లేకుండానే ఆయన అది జ్ఞప్తికి రావడము, అతడు మిక్కిలి సంతసించాను, అంటే సంతోషపడి కాలకృత్యములు తీర్చుకుని పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయెను.
వెంటనే గుర్తొచ్చేసింది, రామనామం చేయాలనుకున్నాను కదా. మెలకు వచ్చింది. ఆయన చక్కగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రంగా బాబా దగ్గరికి మసీదుకి వెళ్ళిపోయారండి. ఏంటి పువ్వులు అన్నీ తీసుకుని దీక్షితువాడ విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను ఆయనకి. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయే మేరే బాయి అనే పాట అంటండి. ఔరంగాబాద్ నుంచి వచ్చిన ఆయన మసీదులో ఈయన వెళ్తున్నాడండి. వెళ్తుంటే చక్కటి పాట ఒకటి వినిపిస్తూ ఉందంట. దీక్షితువాడ విడచి బూటివాడు దాటుచుండగా ఒక చక్కని పాట వినబడిందంటండి. అది ఏకనాథ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేరే బాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని అర్థం చూడండి. దాని మూలమున తన కండ్లు తెరవబడేననియు దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ కూడా నిన్నట్లు చూచి తిని అని చెప్పాడు పాట అది. దాన్ని చూడండి, గురు కృపాంజన పాయో మేరే బాయి అనున్నది. అంటే ఏకనాథ మహారాజు గారు రాసిన పాట అంటండి. దాని భావార్థం చూశారు ఎంత అద్భుతంగా ఉందోనో. గురువు కృపయను అంజనము లభించుట, దాని మూలమున తన కండ్లు తెరవబడినని దాని తాను శ్రీరాముల్లో బయట శ్రీరామునిలోన బయట శ్రీరాముని రామమూర్తిని తన కండ్లతో తెరవబడిననియు దానిచే నా కండ్లు అంటే ఆ పాటకి అర్థం అండి అది. తన కండ్లు తెరవబడిననియు దానిలోని ఏంటంటే శ్రీరామునిలోన అంటే బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ నన్నే చూచి తినని చెప్పుటంట. దాని అర్థం అంటే ఆయన్ని నువ్వు ఏ అవస్థలో ఉన్నా కూడా, స్వప్నావస్థలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడా, నువ్వు లోపల బయట ఏ విధంగా ఉన్నా నీవు రాముణ్ణి చూసేసినట్టే. అప్పుడు చూచి తినని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేల పాడెను. ఎందుకు పాడాలి అంటే ఈయనకి వినబడాలి కదా. బాబాగారు ఇదంతా కూడా బాబాగారి ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన నిశ్చయించుకుని వస్తున్నాడు రామనామంతోనే గడపాలి ఇవాళ అని చెప్పి. అందుకని బాబాగారు ఆయనకి ఆ అర్థాన్ని తెలిసేలాగా ఆ పాటని వివరించడం అనేది ఎంత అద్భుతం అండి. సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా, అంతే కదా. మరి యామన్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపుచు ఎంచినవాడు కావున నతని మనోనిశ్చయంను దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. అది అతను భావానికి తగ్గట్టుగా బాబాగారు ఆ రోజు అతనితో ఆ పాట పాడించడం జరిగింది. రామనామ స్మరణ ఫలితం గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. చూడండి, అంతే కదండి. రామనామ స్మరణ ఫలితం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు సాయికోటి రాస్తున్నామంటే అంతకుముందు రామనామమే కదా, రామకోటి. అలాగే సాయికోటి, నేను సాయికోటి కూడా రాయించానండి 2009లో. సాయికోటిని కూడా 1.5 వరకు రాయించామండి. అప్పుడు నాకు సాయి దర్శన్ రావుజీ గారని పెద్ద ఆయన, తండ్రి సమానులు, ఆయన బాబాలో ఐక్యమయ్యారు. ఆయన నేను ఇలాగ అనుకుంటున్నాను బాబా అంటే, ఇక్కడ మదనపల్లి నుండి శేషప్ప తోటలో నివాసం ఉంటున్న ఈ యొక్క సాయి నిలయం అనే మందిరం నుంచి నేను సాయికోటిని కూడా రాయించడం జరిగింది. అందరూ కూడా చాలా వరకు చాలా భక్తులు మొత్తం జిల్లా వేరీగా
రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ పట్టుకెళ్ళి చక్కగా రాశారండి. 1,50,00,000 వరకు రాయించానండి. అవి ఏమైందంటే నిడదవోలు అనే ఒక అక్కడ మందిరం ఉంది బాబా గారిది. వాళ్ళు ఏం చేశారంటే మనకి హైదరాబాద్లోని చౌదరి గారు ద్వారా తెలిసిన వాళ్ళు, నేను ఆయనతో అనడము ఆ పుస్తకాల్ని అన్నిటినీ కూడా ఆ విగ్రహం కింద పెట్టాలంటమ్మా, నువ్వు రాయించిన బుక్స్ ఉన్నాయి కదా నాకు పంపిస్తే నేను అక్కడ పెట్టిస్తానని చెప్పి నిడదవోలులో బాబా మందిరంలో ప్రతిష్ఠించేటప్పుడు ఆ బాబా గారి విగ్రహం కింద ఈ యొక్క సాయి పుస్తకాలని సాయి నామ లిఖనంతో చేసిన ఈ 1,50,00,000 పుస్తకాలని కూడా అక్కడ పెట్టడం జరిగిందండి నిడదవోలులో. కాబట్టి సాయి భక్తులారా, మనము ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క నామలిఖితంతో పుస్తకాలు అమ్ముతారు, మీరు రామనామం కానీ సాయినామం కానీ ఏదైనా రాయొచ్చు. రాముడైనా మన సాయినాథుడు ఒకరే. ఇప్పుడు ఈ కలియుగానికి అవతారంగా ఈ సాయి రాముడిగా వచ్చారు. మన రాముడే మన సాయినాథుల వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నామాన్ని రోజుకి 21 టైమ్స్ అయినా కూడా మీరు రాసుకోండి. ఒక పుస్తకం తీసుకుని దాన్ని ఎక్కడైనా ఇలాగా స్తూపాలు కడుతున్నారు, ఆ స్తూపాల దగ్గర కూడా ఇవ్వచ్చు మీరు బుక్స్. ప్రతి ఒక్కరు ఈ నామం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరూ సంతోషంగా కూడా ఉంటాము. మన మనసులోని ఎటువంటి చెడు ఆలోచనలు రావు భగవన్నామస్మరణ వల్ల. అందుకనే భగవన్నామస్మరణ చేయలేకపోయినా మధ్యలో ఈ యొక్క పుస్తకాన్ని తీసుకుని మీరు నామలిఖితం చేసినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీకు కూడా మంచి జరుగుతుంది. మన కోరికలు కూడా నెరవేరుతాయి. మనకు మనశ్శాంతి కలుగుతుంది. భగవంతుని ఆశీర్వాదాలు మనకి ఎల్లవేళల ఎల్లక్షణం కూడా అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా అలా రాసుకోవచ్చు. ఇందులోని ఉపదేశములోని వైవిధ్యము నిందగూర్చి బోధ ఇచ్చారండి. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భానుసారం బట్టి వారి ప్రబోధములు నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరులను ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎంచుచుండెను. మిక్కిలి హీనమైన అతని దోషణలు విన్నవారు విసిగి అనవసరంగా ఇతరులను నిందించుట అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. బాబాగారు చెబుతున్నారండి నింద గురించి బోధ మనకి. ఒక భక్తుడు శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయం కానీ ఏమి ఉండవు. సందర్భాన్ని బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుతుంటాయి. ఒకనాడు ఒక భక్తుడిని పరోక్షముగా ఇతరుల ముందు నిందించుచు ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎంచుచు, అంటే తన తప్పులు మరిచి అతని తప్పుల్ని ఎంచుతూ మిక్కిలి హీనమైన మాటలతో అతన్ని తిడుతున్నాడంటండి. ఇతరులను నిందించే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగుతాయి. యోగులు నిందల ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట అనేక మార్గములు కలవు. మనము ఏదో అంటిందనుకోండి, మనకి నచ్చలేదు, అది వాసన వస్తుంది, దాన్ని సోపుతో కూడా కడుక్కోవచ్చు. పరులను నిందించువాని మార్గము వేరు. అంటే ఒక మనిషిని దూషించేటప్పుడు మన చేయికి ఏదైనా మట్టి అంటిందంటే కడుక్కున్నామంటే అది కడుక్కుంటే పోతుంది సోపుతోని. కానీ ఇంకొక వ్యక్తి దూషించాడు అంటే మాత్రం అది అతని మనసు ఎంత బాధపడుతుంది. ఇతరుల మలినమును వాడు తన నాలుకతో శుభ్రపరచును. అంటే అలా దూషించకూడదు. అంటే నువ్వు అడిగే విధానంలో కానీ చెప్పే విధానంలో కానీ సౌమ్యత ఉండాలి. నిదానంగా చెప్పుకోవాలి. లేనిపోని మాటలు మాట్లాడితే అవి మనకే తగులుతాయి. మనము ఇతరుల్ని అన్నశ్రీగా దూషించకూడదు అంటున్నారండి. వాని వల్ల తిట్టిన వానికి
కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడను అని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధములను బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవుడప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. చూడండి బాబాగారు, అతన్ని దూషించాడు. అతను దూషిస్తే అతను ఈ మధ్యాహ్న హారతి భోజనానికి వెళ్ళేటప్పుడు ఆయన సరిగ్గా లెండి తోట దగ్గర ఉండడము, ఈయన కంటపడ్డాడు. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించాను. బాబాను దర్శించాడు. వేరే అతన్ని తిట్టేసి వెళ్ళిపోతున్నాడు అతను. అవన్నీ బాబా విన్నారు కదండి, చూశారు. అతన్ని పిలిచి చూపిస్తే అతను బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పటికి అప్పుడు ఆయన ఒక పందిని చూపించి, నువ్వు ఇట్లనే చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తిన్నచున్నదో. అతనికి ఎందుకు చెప్పాలి బాబాగారు ఆ పందిని చూపించి? అంటే అతను వేరే వాళ్ళని ఆ విధంగా దూషించి వస్తున్నాడని చెప్పి బాబాగారు, నీ స్వభావం కూడా అట్టిదే, నువ్వు అశుద్ధాన్ని ఆ పంది ఎలా అయితే తింటుందో నువ్వు కూడా అలాగే తిన్నావు ఇప్పుడు దాకానే అని చెప్తున్నారండి బాబా. అట్టిదే ఎంత ఆనందముగా నీవు ఆ సోదరుణ్ణి తిట్టుచున్నావు, నీ తోటి వ్యక్తిని ఎంత నీచంగా తిట్టావు, నువ్వు అమేధ్యం తిన్నట్టుగా తిట్టావు కదా. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఎంతో పుణ్యం చేసుకుంటే నీకు ఈ మానవ జన్మ లభించింది. ఇట్లు చేసి చిన్నచో షిరిడీ దేశం నీకు తోడ్పడునా? నువ్వు షిరిడీ వచ్చినంత మాత్రం నీకు ఫలితం వస్తుందా? నువ్వెందుకు అలా దూషించావు అతన్ని? నువ్వు నన్ను దర్శించుకోవడానికి వచ్చేసినంత మాత్రం నీకు పుణ్యం వచ్చేస్తుందా? నీవంత కడుపులోని అంత అశుద్ధాన్ని, అంత మాల్యాన్ని పెట్టుకుని నువ్వు ఎలాగా చేస్తావు? అతని పాపకర్మలన్నిటినీ కూడా నువ్వు అశుద్ధంతో సమానంగా స్వీకరించావు. కాబట్టి భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఇట్లు చేసినచో షిరిడి దర్శనం నీకు తోడ్పడదు, నువ్వు షిరిడి వచ్చి ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పి బాబాగారు అతన్ని చెప్పి తిట్టి పంపించేస్తారండి. అతను వెళ్ళిపోతాడు. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశము ఇచ్చుండేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్న చోట నాకు మంచంపైనే కూడు, అంటే అన్నం పుట్టును అంటారు కదా, బువ్వ పుట్టును, అది భోజనము. వస్త్రములను గూర్చి చెప్పినది, ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరికొనిచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారమునకే సాధ్యమైనంత పాటుపడవలను, ఎంత కృషి చేసినంత మేలు. అంతే. ఇప్పుడు అంటారు కదా, ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా కూడా ఉపదేశాలను ఇస్తూనే ఉండేవారు. దాన్ని ఎవరైతే గ్రహించి శ్రద్ధాభక్తులతో వాళ్ళు మనసుని నిలుపుకుంటారో వాళ్ళు ఆత్మసాక్షాత్కారానికి దూరం కారు. లోకోక్తి ఉంది, నా దేవుడున్నాడు, నాకు మంచం మీదే కూడు అంటారు కదండి సామెత. ఆ విధంగా అనుకుంటే తప్పు. అది భోజనము వస్త్రములను కూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మికంగా తీసుకుని దేవుడున్నాడు కదండి, నేను మంచం మీద కూర్చున్నా కూడా నాకు గడిచిపోతుందండి అని అనుకుంటే అది తప్పే. కష్టే ఫలి. భగవన్నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు నేను కష్టపడకుండా కూర్చుని తిందామంటే నీకు అది దక్కదు. నువ్వు ఆత్మ సాక్షాత్కారంతో జీవించాలి అంటే భగవన్నామస్మరణతో నువ్వు కష్టపడితేనే ఆ ఫలితం వస్తుంది. అది బాబాగారు చెప్తున్నారండి. దీన్ని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరకనుచో చెడిపోయేదు. ఆత్మ సాక్షాత్కారంకై సాధ్యమైనంత వరకు పాటుపడవలను. ఎంత కృషి చేస్తే నువ్వు అంత మేలును పొందుతావు. సాధన పరంగా మనము ఎంత కృషి చేస్తేనే అంత. కష్టే ఫలి అన్నారండి. కష్టపడకుండా ఫలితం రావాలని ఆశపడకూడదు.
ఏ పనికైనా సరే దానికి తగ్గ ఫలితాన్ని మనము కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి. ఇది బాబాగారు చెబుతున్నారండి. మళ్ళీ రేపు అదే 18, 19 అధ్యాయంలో మళ్ళీ ఇంకా రేపు కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.